హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఒక బడ్జెట్ రైడ్ని చేయబోతున్నా. బడ్జెట్ రైడ్ అంటే జస్ట్ 130 కిలోమీటర్స్. ఎక్కడికి వెళ్తున్నాను నేను అంటే గుంటూరు అయితే వెళ్తున్నా. మనకైతే అది 136 కిలోమీటర్స్ అయితే వస్తుంది. 3 అవర్స్ రైడ్ ఇది. ఈ రైడ్ బడ్జెట్ రైడ్ అని ఎందుకన్నానంటే కేవలం 1000 రూపాయల్లో 260 కిలోమీటర్స్ అయితే నేను రైడ్ చేయబోతున్నా 1000 రూపాయల బడ్జెట్తో. నేను ఈ రైడ్కి ఏమేమి చదువుకున్నాను అన్నది ఇప్పుడు చూపించేస్తాను, రండి. ఇప్పుడైతే నేను నా రైల్లో నా మైకులు, అలాగే వాటర్ బాటిల్, దాంతోపాటుగా బోరు కొడితే పాటలు వినడానికి బడ్స్, వీడియో తీసుకోవడానికి నా గ్యాడ్జెట్, దాంతోపాటుగానే ఇక పర్స్, వ్యాలెట్, ఇకపోతే మనకి అందరికీ తెలిసినవి టైంపాస్ అవ్వడానికి మెంటోస్. ఇవైతే నేను ఏ రెడీ చేసినా ఖచ్చితంగా నాతో పాటు అయితే మెంటోస్ అయితే ఉంచుకుంటాను. వీటన్నిటికంటే ముఖ్యంగా నాకు ఎంతో ఇష్టమైన బ్లాక్ స్ప్రెడ్స్. ఇవైతే ఖచ్చితంగా ఎక్కడికైనా తీసుకెళ్తాను నేను, ఎక్కడికి వెళ్ళినా. అదేవిధంగా వీటితో పాటుగా నా బ్యాగ్. దీంతోనే నా బడ్జెట్ రైడ్ అని చెప్పాగా ఈరోజు నా రైడ్లో 1000 రూపాయలు. ఈ 1000 రూపాయలతోనే ఇప్పుడు నేను రైడ్ అయితే చేయబోతున్నా. లెట్స్ గో, రైడ్లో కలిసేసుకుందాం. వీటన్నిటికంటే ముఖ్యంగా మన తలకాయ అంటే హెల్మెట్. దీన్ని అయితే కంపల్సరీగా ఉండాల్సిందే, లేకపోతే మన బాబాయిలు, పోలీస్ బాబాయిలు ఫైన్ అయితే వేస్తారు. అది మన సేఫ్టీ కాబట్టి మనమైతే ఈరోజు స్టడ్స్ హెల్మెట్ పెట్టుకొని రైడ్ అయితే చేయబోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను రైడ్లో కలిసేసుకున్నాను. నేనైతే ఏ బండి మీద రైడ్ చేస్తున్నాను అన్నది మీతో చెప్పలేదు కదా. నేనైతే నా రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 మీద అయితే నేను రైడ్ అయితే చేస్తున్నాను. నేను ఈ బండి డ్రీమ్ వేగ్గా కొనుక్కున్నాను. మీలో ఎంతమందికి రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ బుల్లెట్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇప్పుడైతే నా రైడ్ స్టార్ట్ చేశాను. ఇలా కొనసాగుతోంది నా ప్రయాణం. వెళ్ళే దారిలో మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి. ఇప్పుడే నేనైతే బియ్యం బంజర్ గ్రామం దాటి బైనగూడెం అయితే ఎంటర్ అయ్యాను. ముందుగా మనమైతే పెట్రోల్ అయితే కొట్టించుకోవాలి. బండిలో అయితే పెట్రోల్ లేదు, అందుచేత పెట్రోల్ కొట్టించుకోవడానికైతే నేను ముందుగా పెట్రోల్ బంక్కి అయితే వెళ్తున్నాను. ఇప్పుడే కుప్పరమంట అయితే వచ్చాం. వెళ్ళేదారిలో లొకేషన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి. మీలో ఎంతమందికి మోటో బ్లాగింగ్ అంటే ఇష్టం అది కూడా కామెంట్లో చెప్పండి. నాదైతే ఇది నా ఫస్ట్ మోటో బ్లాగ్. ఇదైతే నేను మీ అందరికీ కూడా చెబుతున్నాను. అదేవిధంగా ఇప్పుడు మనం చూసుకుంటే రైడ్ అంటే చాలా కష్టమే. అనుకున్నంత సింపుల్ అయితే కాదు. బైక్ రైడ్ చేయడం అంటే చాలా కష్టం. అన్నీ చూసుకోవాలి సేఫ్టీ పరంగా. ఇప్పుడే నేనైతే పెట్రోల్ కొట్టించుకోవడానికి బండి అయితే తిప్పుకున్నాను. ముత్తగూడెం క్రాస్ అవుతున్నాం. ముత్తగూడెం దగ్గర ఇండియన్ ఆయిల్ ఉంది. తెలంగాణ బార్డర్ ఇది. తెలంగాణ బార్డర్లోనే కొట్టించుకుంటాను. ఆంధ్రలోకి వెళ్తే రూపాయి ఎక్కువ మనకి. అందుకని ఇండియన్ ఆయిల్లో నేనైతే ఇప్పుడు పెట్రోల్ అయితే కొట్టిస్తున్నాను. ఇటువంటి పెట్రోల్ బంకులోకి అయితే వచ్చేసాం మనం. ఇప్పుడు ఇక్కడ మనకి పెట్రోల్ అయితే సుమారుగా 100 రూపాయల దాకా ఉంది. చూద్దాం మన బండిలో ఎంత పెట్రోల్ పడుతుంది, మనము మన రైడ్కి ఎంత పెట్రోల్ కొట్టించాలి అన్నది ఇప్పుడు నేనైతే మీకు తెలియజేస్తాను. నేనైతే 800 రూపాయల ఆయిల్ పెట్రోల్ అయితే కొట్టించుకుంటున్నాను. ఎందుకంటే మనకు అప్రాక్సిమేట్లీ 270 కిలోమీటర్లు కదండి. 270 కిలోమీటర్లకి 800 రూపాయల ఆయిల్ అయితే సరిపోతుంది. నా బండి 35 నుంచి 40 కిలోమీటర్లు అయితే మైలేజ్ అయితే ఇస్తుంది. నా బండి పెట్రోల్ కొట్టించుకున్నాం, బయలుదేరిపోయాం ఇక్కడి నుంచి అయితే ఇప్పుడు నేను తెలంగాణ స్టేట్ దాటి ఆంధ్రాలోకి అయితే ఎంటర్ అయిపోతున్నాను. ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లాలోకి అయితే నేను ఎంటర్ అవుతున్నాను. అదేవిధంగా తిరువూరు అయితే ఎంటర్ అయ్యాను. కానీ రైడ్ చేసేటప్పుడు నేను చాలామందిని గమనించాను కదా, ఎప్పుడూ కూడా హెల్మెట్ అయితే పెట్టుకుని రూల్స్ ఎవరూ పాటించట్లేదు. అది చాలా కష్టం. ఎందుకంటే వెనకొచ్చేటువంటి వెహికల్స్ని కూడా మనం చూసుకొని జాగ్రత్తగా తోలాలి. కనీసం ఇండికేటర్స్ కూడా ఎవరు వేయట్లేదు. అవి కాస్త జాగ్రత్తగా ఉండడం అయితే చాలా మంచిది. అలాగే రైడ్ చేసేటప్పుడు అంటే బండి తోలేటప్పుడు ఎవరైతే బండి తోలుతున్నామో వాళ్ళు హెల్మెట్ పెట్టుకోవాలి. వాళ్ళతో పాటుగా కో రైడర్ ఎవరైతే ఉంటారో వెనకాల ఇంకొక మనిషి, వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకోవడం అయితే చాలా మంచిది. ఎందుకంటే ఇలా మనకి తెలియక ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. అందుచేత ఈ ఇబ్బందులన్నీ కూడా రాకూడదు, బయట జరిగేటువంటి అనర్థాలు మనం వినకూడదు అంటే మనం ఇలా రైడ్ చేయడం చాలా మంచిది. మన కోసం ఇంట్లో ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు. మరి అలా ఎదురు చూసేటప్పుడు మనం ఏదైనా ఇబ్బంది అయ్యి మనం బయటికి వచ్చి ఇంటికి వెళ్ళేంత వరకు కూడా మన కోసం అయితే చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు.
మరి దాని గురించి మనం ఆలోచన చేసి చక్కగా ఈ యొక్క హెల్మెట్ ధారణ అయితే చేయడం అయితే చాలా మంచిది. అందుకని తప్పనిసరిగా అందరూ కూడా హెల్మెట్ అయితే ధరించండి. మీకు తోచిన హెల్మెట్ అంటే మినిమం 1000 రూపాయల నుంచి స్టార్ట్ అయ్యే హెల్మెట్లు అయితే ఉంటాయి. ఈ 1000 రూపాయల లోపు హెల్మెట్లు అయితే కొనుక్కోవడం అయితే పెద్ద సమస్య అయితే కాదు. అందుచేత చూడండి, ఇక్కడ కనీసం ఎవరు పట్టించుకోరు, ఎటు వాళ్ళు అటు వచ్చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఇవన్నీ హార్న్ కొట్టినా కనీసం పట్టించుకోరు. వెహికల్కి ఒక హార్న్ ఉంది, వినాలి, మనం ఆగాలి అనే ధ్యాస వరకు ఉండదు. ఏదో మనమైతే ఇప్పుడు ప్రజెంట్ రామచంద్రాపురం దగ్గరికి వచ్చాము. రామచంద్రాపురం దగ్గర రోడ్లు అస్సలు బాగోండి. ఎవరైనా వెళ్ళే వాళ్ళు అయితే ఖచ్చితంగా హెల్మెట్ అయితే పట్టుకెళ్ళండి. ఆ దుబ్బకు కానీ దేనికైనా వచ్చాకైతే దుబ్బతో స్నానం చేసిన తర్వాత చక్కగా మీ ఇంట్లో వేడి నీళ్లు పెట్టుకొని ఆ మట్టి వదిలేదాకా అయితే సబ్బు పెట్టి రుద్దుకొని స్నానం చేయండి. అంత ఇసుక దుబ్బ అయితే ఉంటుంది. ఎవరైనా బండి మీద వెళ్ళే వాళ్ళు సరదా స్నాక్స్ ఏమైనా తింటే తినకండి, అంతా ఇసుకగా ఉంటుంది. ఎవరు విజయవాడ సిటీకి అయితే ఇది ఒక మేలు చేసినట్టు. గొల్లపూడి దగ్గర నుంచి మనం ఫ్లైఓవర్ ఎక్కితే ఇంకా ఓపెన్ చేయలేదండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ ఫ్లైఓవర్ డైరెక్ట్గా మనం ప్లాజా టోల్గేట్ ఉంది కదండి, టోల్గేట్ దగ్గర అయితే మనమైతే దిగడం జరుగుతుంది. అదేవిధంగా మనమైతే గొల్లపూడి నుంచి వెళ్తూ ఉంటే బాగా ట్రాఫిక్ ఏరియా అయితే చాలా బాగా మనకైతే కనపడటం జరుగుతుంది. విజయవాడలో ఈరోజు ట్రాఫిక్ అయితే చాలా బాగా ఉందండి. నేనైతే చాలా ఇబ్బంది పడ్డాను ట్రాఫిక్కి. మన హైదరాబాద్లో ఎంతైతే అనిపించిందో నాకు అంత అనిపించిందండి విజయవాడ ట్రాఫిక్. చూడండి, మనం చూస్తేనే అర్థమైపోతుంటుంది. ఈ గొల్లపూడి సిగ్నల్ దగ్గరికి అయితే మనం చేరుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, లాంగ్ వ్యూలో అమ్మవారి టెంపుల్ ఎంత బాగా కనపడుతుందో. అదేవిధంగా రాత్రిపూట అయితే లైటింగ్ కూడా సెట్ చేశారు దేవీ నవరాత్రులకి. అందుకని చెప్పి అమ్మవారిని దర్శనం చేసుకోండి. అదేవిధంగా మొన్న ఉప్పెన లేపినటువంటి కృష్ణమ్మని కూడా దర్శనం చేసుకోండి. ఈరోజు కూడా కొంచెం నీళ్ళు అయితే ఉన్నాయి. కెమెరా వ్యూలో మనమైతే చూసేస్తున్నాం, కానీ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. వాటర్ అయితే మనకి ఏ విధంగా అయినా సరే ఈ విధంగా కృష్ణానది అయితే నీట్గా కనపడుతుంది. ఈ యొక్క దుర్గా ఫ్లైఓవర్ నుంచి నేనైతే వ్యూనైతే చాలా ఎంజాయ్ చేశాను. మనం కూడా చూసేయచ్చు వీడియోలో. అదేవిధంగా నా ప్రయాణాన్ని అయితే నేనైతే ముందుకు సాగిస్తూ ఉన్నా. ఈరోజు కొంచెం ట్రాఫిక్ ఉంది విజయవాడ సిటీలో. విజయవాడలో ఏది ఫేమస్తో విజయవాడలో ఉన్నటువంటి వాళ్ళు కామెంట్ అయితే చెయ్యండి. అదేవిధంగా మనం వారధి అయితే చేరుకున్నాం. వారధి మీద నుంచి కృష్ణమ్మని చూద్దాం. ఎంత వాటర్ ఉంది ఏమిటి అనేది చూస్తే సగం అయితే ఇసుకుంది, మరి సగంలో కృష్ణా నది అయితే ఉంది. ఆ యొక్క నది వ్యూ కూడా మీకైతే నేను చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, కృష్ణమ్మని అయితే ఈ విధముగా మనం చూసుకోవచ్చు. వారధి మీద నుంచి అయితే నేను ఈ వ్యూ తీయటం అయితే జరిగింది రన్నింగ్లో. చాలా బాగుంది ఫ్రెండ్స్. వారధి మీద నుంచి అయితే ఇప్పుడైతే మనం భారత్ దాటేసి హైవే మీదకి అయితే వచ్చేసాం, గుంటూరు హైవే మీదకి. మా ప్రయాణం అయితే ఈ విధముగా కొనసాగుతూ ఉంది. కానీ హైవే మీద వెళ్ళే వాళ్ళకి నేనైతే ఒకటి చెప్తాను ఫ్రెండ్స్, ఖచ్చితంగా హైవే మీద ఎవరైతే జర్నీ చేస్తూ ఉంటారో వారైతే స్పీడ్ లిమిట్ ఒకటి చూసుకోవాలి. ఇంకొకటి ఖచ్చితంగా సిగ్నల్స్ అయితే మెయింటెనెన్స్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే సిగ్నల్స్ మెయింటెనెన్స్ చేయకపోతే వెనకొచ్చేటువంటి వెహికల్స్కి మనం ఎటు వెళ్తున్నాం ఏంటి అనేటువంటిది అర్థం కాదు. అందుకని మనం ఎటు టర్న్ అవుతున్నామో హైవే మీద మనం అటైతే తీసుకోవడం అయితే చాలా మంచిది. వెల్కమ్ టు గుంటూరు. మనమైతే ఇప్పుడు గుంటూరు చేరుకున్నాం. గుంటూరు చేరుకోగానే మన యొక్క పెద్దవాళ్ళ బొమ్మలు అయితే కనబడుతూ ఉంటాయి. గాంధీ తాత గారి బొమ్మ, ఆ విధంగా మిగిలిన వాళ్ళు బొమ్మలు కూడా కనబడుతూ ఉంటాయి. ఇప్పుడైతే మనం గుంటూరు అయితే చేరుకున్నాం. అదిగోండి గాంధీ తాత గారి బొమ్మ. ఇదైతే సిటీ వ్యూ ఫ్రెండ్స్. సిటీ వ్యూ చూసి ఎంజాయ్ చేయండి. వర్క్ పూర్తి చేసుకొని నేనైతే
ఇంటికైతే బయలుదేరి వచ్చేస్తున్నాను బ్యాక్ టు హోమ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఈ వ్లాగ్ నచ్చింది అయితే అనుకుంటున్నా. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి ప్లీజ్.